ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలుగా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి అందరూ కూడా గోబెల్స్ని మించిపోయే విధంగా అబద్ధాలు ప్రచారం చేసి అవే అబద్ధాలు చెప్తూ ఉండడం, జనాలను నమ్మించే ప్రయత్నంలో అగ్రభాగాన ఉన్నది ఇలా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందుకనే ఒక కవి అనేవాడు, నక్కలు బొక్కలు వెతుకును కుక్కలు చెప్పులు వెతుకును అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలతో బతుకుదురు. ఈ 22 నెలల్లో అబద్ధాలకు మించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. మేము కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులేసి రిబ్బన్లు కట్ చేసి వాళ్ళ ఖాతాలు వేసుకోవడం, మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి అవి మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు, చేసింది శూన్యం. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు యూనివర్సిటీ విద్యార్థులంటే ఒక వీడియో చూపిస్తా. యూనివర్సిటీ విద్యార్థులను ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు యూనివర్సిటీ విద్యార్థుల మీద మీ అభిప్రాయం ఏందని అడిగితే, యూనివర్సిటీ విద్యార్థులంటే తాగుబోతులు, తిరుగుబోతులు, బీళ్లు తాగుతారు అనే విద్యార్థులను అవహేళన చేస్తూ అవమానించినటువంటి విధానం మనం ఒక్కసారి చూడాలి. ఏం లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్లో ఉన్న పార్లలో ఇంత బీర్ తాగి ఉంటారు. బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు. వాళ్ళది ఏముంటుంది, అడ్డ మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ, వాళ్ళకంటూ ఆలోచన కానీ, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల అంత నీచంగా, దుర్మార్గంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలలో విద్యార్థుల పట్ల ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి నాయకులు ఇలా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, విద్యార్థులు అంటే మీకు ఒక చులకన భావం ఉంది కదా, అసలు విద్యార్థుల త్యాగాల వల్ల, విద్యార్థుల పోరాటాల వల్ల, విద్యార్థుల నిర్బంధాల వల్ల, విద్యార్థుల అమర త్యాగం వల్ల ఈ పదవి వచ్చింది మీకు. మీరు ఆనాడు అటువైపు ఉన్నారు. ఎవరైతే జై తెలంగాణ అన్నారో, జై తెలంగాణ అన్నటువంటి విద్యార్థుల పైన తుపాకీ ఎక్కుపెట్టి ద్రోహుల పంచన నిలబడ్డది మీరు. ఇలా యూనివర్సిటీకి వెళ్లే ముందు ఆనాడు విద్యార్థులను అవమానించినటువంటి పరిస్థితులను, మీరు అధికారంలోకి రావడానికి విద్యార్థులను, నిరుద్యోగులను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా వాడుకొని అధికారంలోకి వచ్చి అన్ని నిరుద్యోగులకు, యువతకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైనరు. ఉస్మానియా యూనివర్సిటీ నేల తల్లికి, ఆ మట్టి బిడ్డలకు, ఆ చదువుతున్నటువంటి సరస్వతి బిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పి యూనివర్సిటీలో అడుగు పెట్టాలనేసి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరగకముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలా 22 నెలలు దాటింది. 22 నెలలలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు తప్ప 2 లక్షల ఉద్యోగాలలో ఎక్కడిచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అవి బేషరతుగా సమాధానం చెప్పి లేకుంటే శ్వేతపత్రం విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, అవి ఇయ్యలేదు.
60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇస్తే ఆ ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకొని ఇలా 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల సంఖ్య ఎంత, ఉద్యోగాల సంఖ్య ఎంత, ఎన్ని నోటిఫికేషన్లు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.